హాయ్ అండి. నమస్తే. ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరి కోసం నేనైతే 2 కేజీల రవ్వ చేపతో చేపల వేపుడైతే చేశాను. మా ఇంట్లో ఎప్పుడైనా కూడా చేపల పులుసు కంటే కూడా చేపల ఫ్రైని ఇష్టంగా తింటారు. అందులో కాంబినేషన్గా పప్పుచారుతో తింటారు. సూపర్గా ఉంటుందండి. చేపల వేపుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. చూసేద్దాం పదండి. చేప ముక్కలు వాటర్లో ఉప్పు వేసుకొని చేప ముక్కలు వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఉప్పు అయితే వేయండి. టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేసుకోండి. కారం అనేది 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది. మనము కొంచెం ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటుంది. కాస్త స్పైసీగా ఉంటాయి చేప ముక్కలు అనేవి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేప ముక్కలకు పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. 1/2 లీటర్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక్కొక్క చేప ముక్కని వేసుకుంటూ చేప ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ మనం చేప ముక్కలు వేసిన వెంటనే కదపకూడదు. 1 నిమిషం వరకు అలా ఆయిల్లో వదిలేయాలి. ఆ తర్వాత ఒకసారి చేప ముక్కలన్నిటినీ ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి. మంటని మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చేప ముక్కలు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కనుక పైన చక్కగా రంగు వచ్చేస్తాయి కాలినట్టుగా, లోపల మాత్రం వేగవండి. సో అందుకని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీలైనంత టైం తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి. చక్కగా ఆయిల్ ఎక్కువ వాడకుండా తక్కువ ఆయిల్లోనే చేపల వేపుడు ఎలా చేయాలో చూసాం కదండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేపల వేపుడు రెసిపీ చేసుకోవచ్చు. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. వీడియోకి వచ్చే వ్యూస్ కన్నా లైక్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో లైక్ మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. వేడివేడి అన్నంలో పప్పు చారుతో కానీ టమాటో చారుతో కానీ ఎలాంటి చారు రెసిపీలతో కానీ ఈ ఫిష్ ఫ్రై అనేది సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి నేను చెప్పినట్టుగా. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం, మంచి మంచి వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అప్లోడ్ చేస్తాను.